మన మధ్యలో చేస్తారు. యేసుక్రీస్తు வந்தால் பெரிய காரியங்களை கர்த்தர் செய்வார். శ్రద్ధగా వినండి. శాన దెయ్యము ఎవడు ఆపలేకపోయాడు గాని ఆయన అడుగు ద్వారా అది పోయిందంతే. சேனா பிசாசை யாராலையும் நிப்பாட்ட முடியல. ஆனால் கர்த்தர் வந்தார். அந்த இடத்துல அவனிட்ட இருந்து அந்த பிசாசு ஓடினது. ఓ పొట్టి జక్కయ్యని ఎవరు మార్చలేకపోయారు గాని యేసయ్య స్థానానికి వస్తే నాలుగింతలుగా నేను పేదలకి తిరిగి ఇచ్చేస్తానని పాపం ఒప్పుకునే కృప కలిగింది. சகையை யாராலையும் மாத்த முடியல. ஆனா ஆண்டவருடைய வசனம் ஆண்டவர் வந்த பொழுது அவன் மாறினான். పొట్టి జక్కయ్య ఎంత ప్రజల్ని శ్రమ పెట్టాడో యేసు వచ్చాక అంత సంతోష పెట్టాడు. எவ்வளவு மனுஷங்களை கஷ்டப்படுத்தினானோ அவ்வளவு ஆண்டவருடைய சன்னிதானத்தில் அவன் சந்தோஷத்தை அடைந்தான். మొదట దేశయ్య దోణి ఎక్కాడు. முதலாவதாக கர்த்தருடைய படகை ஏறினான். నువ్వు కొరతతోనే ఉన్నావు కానీ వాక్యము నీ హృదయంలోకి రావాలి. நீ குறைவோடு தான் இருக்கிறாய். నీ జీవితంలోకి వాక్యం రావాలి. உன்னுடைய வாழ்க்கைக்குள்ள வசனம் வர வேண்டும். నీ ఆత్మీయతలోకి వాక్యం రావాలి. உன்னுடைய ஆவிக்குரிய வாழ்க்கையில வசனம் வர வேண்டும். వాక్యం చేయి పెట్టే స్థలమంతా ఆశీర్వదిస్తుంది. அந்த வசனம் நீ கை வைக்கிற எல்லா இடத்தையும் ஆசீர்வதிக்கும். అతడు చేయనదంతా సఫలమగుతుంది. அவன் செய்வதெல்லாம் வாய்க்கும். నువ్వు వెళ్ళే చోటంతా వచ్చే నెల సఫలమవుతుంది. நீ எங்க சென்றாலும் அடுத்த மாதம் உனக்கு கர்த்தர் அது வாய்க்க பண்ணுவார். ఎందుకంటే నీ దోణిలో నేను ఎక్కాను. ఇప్పుడు எதுக்காக என்றால் உன்னுடைய படகிலே நான் ஏறினேன். నీ దోణిలో నేను సాక్షిగా నేను మార్చబోతున్నాను. உன்னுடைய படகை நான் சாட்சியாக மாற்ற போகிறேன். నీ ధనాన్ని అనేకుల కొరకు నేను సాక్షిగా వాడబోతున్నాను. உன்னுடைய பணத்தை சாட்சியாக అనేకులకు நீ யூஸ் பண்ண போகிறாய். నీ జీవితాన్ని అనేకులకు సాక్షిగా నేను చేయబోతున్నాను. உன்னுடைய வாழ்க்கையை சாட்சியாக అనేకருக்கு సాక్ష్యంగా నీ నోట నా వాక్యాన్ని పలికించబోతున్నాను. నీ వసనத்தை సువిశేషమాய் నా దీవెన వర్షం నీ మీద కుమ్మరిస్తున్నాను. என்னுடைய